విశ్వాసం గల్ల జంతువు. కుక్క జోలికి పోకూడదు. కుక్క కాటు వేసినచో గాయమును సబ్బుతో కడగవలెను. అబ్బా, ఎన్నడో చిన్నప్పుడు పెద్ద బాల శిక్షల చదువుకుని పాఠం. ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందో చెప్తా కానీ, అయితే మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉన్నదుల్లా. నేను ఇంటికి పోతే చాలు ఎదురంగా వస్తుంది. దానికో 2 బిస్కెట్లు ఎత్తా, అదేమో చికెన్ బొక్కల కోసం చూస్తుంది. కానీ నా మాట వింటుంది. హడిలే పోయే కుక్క అంటే పక్కింటికి పోయి పచ్చాది పట్టుకొస్తుంది. అవుగాని ఈ కుక్క పాఠం మీకెందుకు అప్ప చెప్తున్నా అంటే, కుక్కలకు కూడా మెదడు ఉంటుంది. వాటికి కూడా ఆత్మ గౌరవము, ఈగో ఫీలింగు, మన్ను మశానం కూడా ఉంటాయి. వాళ్ళ ఎట్లనో చూడరు మీరే. రాను రాను మనుషుల గుణాలు కూడా జీవాలకు అత్తన్నాయి కదా. ఆ కుక్క కూడా మనుషులు లెక్కనే పగ 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 పర్షాన్ పర్షాన్ చేస్తుందిలా. ఇగో ఈడ కారు ముంగట ఒక కుక్క ఉన్న చూడు. ఇది తెలంగాణ కుక్క కాదు, మధ్యప్రదేశ్ కుక్క. అయితే ఈ కుక్క దానికదేదో ఆలోచించుకుంటా రోడ్డు మీద వండుకొని ఉంటే ఈ కారోడు గుద్దుకుంటా పోయిండట. అట్లా టక్కరైనప్పుడు కుక్క ములుక్కుంటా మూలకు పోతుంది కదా. కానీ ఈ కుక్క మాత్రం పగ పగ పెట్టుకున్నది. నన్నే గుద్దుతావరా వారే అనుకుంటా ఆ కారును గెదుముకుంటా పోయింది. దానికి అడ్డం పోయి ఆ కారు నడుపును సతాయించింది. అగో ఆ కారును ముంగడికి ఓనియనే ఓనితలే చూడు. పానం పోతమాయే, నా పగ మాత్రం సల్లారాలే అనుకున్నది కావచ్చు. ఇప్పుడు ఆ కారుని కోరుకుతావా అనే. ఇక ఆ కారుడేమో కుక్క భయానికి డోర్లన్నీ లాకేసుకున్నాడు. 2-3 గంటలు అట్లనే కూర్చున్నాడు. ఇక వాడు దిగకపోయేసరికి కారునే గోర్లతోని బర్ర గీకిపోయింది. ఇక అప్పుడు దాని కోపం సల్లారినట్టున్నది. చూసినవా, మనుషులకే కాదు కుక్కలకు కూడా కోపాలు వస్తాయి, కిరిమిలేత్తది, పగ పెంచుకుంటాయి, ప్రతీకారాలు తీర్చుకుంటాయి అన్నట్టు.